ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన కూంబింగ్లో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఒక జవాను మృతి చెందారు. మృతుడిని దినేష్ నాగ్గా గుర్తించారు. ఈ పేలుడులో మరో 3 జవాన్లకి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ని ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన కూంబింగ్లో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఒక జవాన్ మృతి చెందారు. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ఖమ్మం కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఈరోజు మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి నేషనల్ అటవీ పార్క్ సమీపంలో. ఈ సందర్భంగా మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీ పేలి ఒక జవాను అక్కడికే సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కూంబింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చర్యలు కావచ్చు, మావోయిస్టు పార్టీకి కేవలం బీజాపూర్ లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ సమీపం అబూజ్మడ్ అటవీ ప్రాంతానికే పరిమితమైందని చెప్పి భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఎందుకంటే అనేక ప్రాంతాలు దండకార్యంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు ఖాళీ అయ్యారు. ప్రస్తుతం అబూజ్మడ్ అటవీ ప్రాంతంలోనే ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం మీద పట్టు సాధించడం కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మనం గమనిస్తే ఇటీవల జరిగినటువంటి అమరవీరుల సంస్మరణ సభలు ఏవైతే ఉన్నాయో వారోత్సవాలకు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. అయితే ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది, నాయకత్వం లేమి ఉంది. ఈ సందర్భంలో మావోయిస్టు పార్టీ అమరవీరులకు సంబంధించినటువంటి వారోత్సవాలు అంతగా జరగవు, ఎక్కడ వాళ్ళ ఉనికి లేదు అని చెప్పి భద్రతా బలగాలు భావించాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భద్రతా బలగాల వ్యూహాలకు కూడా చిక్కకుండా మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ సభలు ఘనంగా నిర్వహించి దానికి సంబంధించినటువంటి వీడియోలను కూడా రిలీజ్ చేసింది. దీంతో భద్రతా బలగాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అమిత్ షా పదే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. 2026 మార్చి 31 నాటికి ఆపరేషన్ కగార్ను ముగిస్తాము, భారతదేశాన్ని ముక్త మావోయిస్టు పార్టీగా చేస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి ఈ తరుణంలో అనేకమైనటువంటి కీలక నేతలు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, కీలక నేతలందరూ కూడా ఎన్కౌంటర్ లో మరణిస్తున్నారు, లొంగిపోతున్నారు. ఈ తరుణంలో ఇక మావోయిస్టు పార్టీ చివరి దశకు వచ్చింది అనుకున్న తరుణంలో ఒక రకంగా మావోయిస్టు పార్టీ నుంచి ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే మొత్తం అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జల్లెడబడుతున్నటువంటి సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బండి సంజయ్ కూడా నిన్న ఒక ప్రకటన కూడా చేశారు, దాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. మావోయిస్ట్ పార్టీని 2026 మార్చి 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తామని ప్రకటన చేశారు.